ఇక్కడ ఖతార్ దేశంలో ఎప్పుడూ ఏవో ఒక మంచి మంచి ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయండి. ఈ డిసెంబర్లో కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. అందులో ఇదే ఒకటి లైట్ షో. లైట్ షోనా చాలా బాగుంది అనుకుంటున్నారు కదా. అక్కడ పెద్ద బిల్డింగ్ మీద ఖతార్ అని లెటర్స్ జంప్ చేస్తూ వస్తున్నాయి చూసారా. ఒక్క పెద్ద బంగాళదుంపలతో చేసిన ఈ స్పైరల్ పొటాటో చిప్స్ 300 రూపాయల పైనండి. ఇంత అద్భుతంగా ఉన్నవి ఇవన్నీ దోహా లైట్స్ 23లో ఉన్నాయి. మాధవి ముచ్చట్ల ఛానల్కు స్వాగతం. అందరూ బాగున్నారా? సూపర్ డూపర్గా ఉండే ఈ వీడియోను ముందుగా లైక్ చేసేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్. దోహాలో లైట్ షో చాలా బాగుందని ఫ్రెండ్స్ చెప్తే ఇంక చూడటానికంటూ బయలుదేరామండి. ఎడంవైపు పోల్స్ మీద జెండాలున్నాయి కదండి, అవి ఖతార్ దేశపు జాతీయ జెండాలు. తెలుపు మెరూన్ రంగులో ఉంటుంది ఖతార్ దేశపు జాతీయ జెండా. మనం ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే, జనవరి 26న రిపబ్లిక్ డే ఎలా జరుపుకుంటామో ఇక్కడ ఖతార్లో డిసెంబర్ 18న నేషనల్ డే జరుపుకుంటారు. మొత్తం కంట్రీ అంతా చాలా బాగా డెకరేట్ చేసి చాలా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తారు. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదండి, అది మెట్రో ట్రైన్. ఖతార్ యూనివర్సిటీ మెట్రో స్టేషన్ నుండి లైట్ షో జరుగుతున్న కార్నిష్ వరకును మెట్రోలో వెళ్ళబోతున్నామండి. రోడ్డు పైన అయితే చాలా ట్రాఫిక్ ఉంటుంది, చాలా టైం పడుతుంది. అదే మెట్రోలో అయితే త్వరగా వెళ్ళిపోవచ్చు కదండి. ఈ ఖతార్ యూనివర్సిటీ మెట్రో స్టేషన్ కంటే ముందు ఇంకొక లుసైల్ అనే మెట్రో స్టేషన్ ఉంటుందండి. కానీ అక్కడైతే పార్కింగ్కి కొంచెం టైం పడుతుంది. అలాగే లోపల మెట్రో దగ్గరికి వెళ్ళటానికి కూడా చాలా దూరం నడవాలి. కానీ ఖతార్ యూనివర్సిటీ ఈ మెట్రో స్టేషన్ అయితే మాత్రం పార్కింగ్ చాలా ఉంటుంది. అలాగే మెట్రో దగ్గర కూడా చాలా త్వరగా వెళ్ళిపోవచ్చు. సో ఎక్కువ కష్టపడక్కర్లేదన్నమాట. ఇక్కడ ఈ బోర్డు పైన ఈ వరల్డ్ ఫర్ మిలియన్స్ 1.7 మిలియన్ స్క్వేర్ మీటర్స్ ఆఫ్ ఫ్యామిలీ ఈవెంట్స్ అని రాసింది. ఇదే ఖతార్ యూనివర్సిటీ మెట్రో స్టేషన్. లోపలంతా ఫుల్ లైటింగ్తో నీట్గా చాలా బాగుంటుంది. నవంబర్ 2022లో ఫీఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచెస్ ఖతార్లో జరిగినప్పుడు ఈ మెట్రో స్టేషన్ నుండే స్టేడియంస్కు ఎక్కువగా వెళ్తుండేవాళ్ళం. అప్పుడు జనాలు చాలా విపరీతంగా ఉండేవారు. ఇప్పుడైతే శుక్ర శనివారాలు అలాగే ఏమైనా స్పెషల్ డేస్ అప్పుడు ఎక్కువగా ఉంటారు. అలాగే ఆఫీస్ వదిలిన తర్వాత కూడా ఉంటారు. లోపలికి వచ్చి ఎస్కలేటర్ ఎక్కేసరికి వెంటనే మెట్రో దగ్గరికి వచ్చేస్తామండి. ఇక్కడికి ఆ లోపల కనిపిస్తుంది కదండి మెట్రో, అలా వెళ్తుంది ఇంకొచ్చేస్తుంది. ఇంకా డోర్స్ ఓపెన్ చేయగానే లోపలికి వెళ్ళి కూర్చోవడమే. ఫ్యామిలీ క్యాబిన్ ఇది, లోపలికి వెళ్ళి కూర్చుందాం. The next station is Al-Qadiyya. Passengers are reminded not to leave their... ఇంగ్లీష్లోను అరబిక్లోను అనౌన్స్మెంట్స్ ఉంటాయండి. 6-7 స్టేషన్లు దాటిన తర్వాత ఇదిగోండి కార్నిష్ స్టేషన్కి వచ్చేసాం. ఇక్కడ కాస్త జనాలు ఎక్కువగానే కనిపిస్తారండి. చుట్టుపక్కల కంట్రీలో ఉన్న ప్లేసెస్ నుండి అందరూ ఇక్కడ కార్నిష్ ఏరియా, ఇది సెంటర్ పాయింట్ కాబట్టి ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ మళ్ళీ మెట్రో కార్డ్ పెడితే ఈ గేట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వే అవుట్ అల్ కార్నిష్ స్ట్రీట్ అని ఉంది కదండి, ఇక్కడికి వచ్చి ఇంకా ఎస్కలేటర్ ఎక్కితే అలాగ మనం కార్నిష్ దగ్గరికి వచ్చేసాం. బయటకు వచ్చేసరికి ఎంత సూపర్గా అనిపించిందో. సెమీ సర్కిల్ నుండి పొడుగ్గా ఉంది కదండి, ఇదైతే ఇక్కడ చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇక్కడ పైనంతన్ను గొడుగులు ఏర్పాటు చేసి ఉంటాయి. అలా మనం ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ మనకి లైట్ షో, ఇదిగోండి దోహా లైట్స్ 23 అని రాసింది. వండర్ వాటర్స్ టేల్స్ ఆఫ్ ద సీ ఇటువైపు అనే డైరెక్షన్ ఇక్కడ పెట్టారు. బ్లూ కలర్లో భలేగా ఉంది కదండి ఇది. ఈ పిల్లలు మలయాళంలో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఈ డోమ్ దగ్గర అయితే చాలా పెద్ద క్యూ ఉందండి. లోపలికి వెళ్ళడానికంటూ అందరూ లైన్లో వెయిట్ చేస్తున్నారు. మంగళవారం వర్కింగ్ డే అయినా కానీ జనాలైతేనే బాగానే వచ్చారండి. అందులోనూ ఈ డిసెంబర్లో వాతావరణం అయితే చాలా బాగుంది ఇక్కడ. ఎవరో ఈ జంటని చూడండి ఎలా పరిగెడుతున్నారో.
ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, థాయిలాండ్‌లోని కొందరైతే సరదాగా ఉంటారు. ఇదిగోండి ఇంకా అసలైన ప్రోగ్రామ్‌కి వచ్చేసాం. ఇంకా నాకైతే మాత్రం ఎంత నచ్చిందో అంటే చెప్పలేనండి. చాలా బావుంది. మీరు కూడాను నాలాగే చూసి ఎంజాయ్ చేస్తారని మొత్తం వీడియో అంతటిని తీసి అప్లోడ్ చేస్తున్నానండి. అసలు ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కి, మారుతున్న ఆ స్లైడ్స్‌కి లైట్ షో అయితే మాత్రం ఎక్సలెంట్‌గా ఉందండి. ఈ మధ్య ఏంటోనండి కొందరైతే మరీ ఎక్కువ బావుంటే తప్పిస్తే అలా ఇలా ఉంటే మాత్రం ఏం అనటం లేదు. తేలిగ్గా తీసి పారేస్తున్నారు. కానీ ఏ పనైనా నువ్వు చేశామంటే దాని వెనక ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాల కృషి, కఠోర శ్రమ ఉంటుంది కదండీ! ఎవరైనా మంచి పని చిన్నదైనా చేసినా అప్రిషియేట్ చేయాలి కదండీ!
ఎలా ఉందండి లైట్ షో? ఇంకా చాలాసేపు ఉంది కానీ లెంగ్తీగా అయిపోయింది, పెద్దదిగా ఉందని మీరు విసుక్కుంటారేమోనని కట్ చేసి పెట్టాను. ఇందాక డోమ్ ఉంది కదండి, అక్కడ ఇంకా జనాలు బాగానే ఉన్నారు. సో మనం ఈ లోపల ఇంకో దగ్గరికి వెళ్ళొచ్చేద్దాం పదండి. అక్టోబర్ 2023 నుంచి మార్చ్ 2024 వరకు జరుగుతున్న ఎక్స్పో 23లో పార్ట్ అండి ఇది. క్యూ ఫర్ హోలోగ్రామ్ ఎక్స్పీరియన్స్ అని ఇక్కడ ఒక బోర్డు పెట్టారు చూడండి. ఈ రూమ్ ముందు కాసేపు వెయిట్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి మళ్ళీ అలాగా ఇంకొక రూమ్లోకి వెళ్తామండి. అందుకని ఇక్కడ కాసేపు అలా వెయిట్ చేసి చుట్టూ మళ్ళీ అంతా చూస్తున్నాం. కానీ కలర్ఫుల్గా చాలా బాగుందండి లైట్స్ అన్ని. ఇదిగోండి ఇప్పుడు ఈ రూమ్లో నుండి అలాగ ముందుకు వెళ్తే ఆ ఎదురుగా ఉన్న ఇంకో రూమ్లోకి వెళ్తాం. ఈ రూమ్ లోపల అయితే ఇలా ఉందండి, రెండు వైపులా గోడలకి ఇలాగా లైట్స్ వచ్చి ఆగుతున్నాయి. ఇలా కాస్త ముందుకు వెళ్తే అక్కడ 2 దారులు ఉన్నాయండి. నెక్స్ట్ రూమ్లోకి వెళ్ళాలన్న వాళ్ళు కుడివైపు, లేదు బయటకు వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు ఎడం వైపు వెళ్తే ఎగ్జిటింగ్ అయిపోతారు. ఇక్కడ మళ్ళీ కాసేపు వెయిట్ చేసిన తర్వాత ఏ గ్లింప్స్ ఆఫ్ ఖతార్ అని ఉంది ఇక్కడ. బయట ఇక్కడ వాలంటీర్స్ ఉన్నారండి, వీళ్ళందరూ జనాల్ని ఎటువైపు వెళ్ళాలనేది గైడ్ చేస్తున్నారు. మా ముందు ఆ రూమ్లోకి వెళ్ళిన వాళ్ళు షో చూసేసి మళ్ళీ బయటికి వచ్చేస్తున్నారు. ఎక్కడెక్కడను ఎంట్రన్స్ ఫీజు అదేం లేదండి, అంతా ఫ్రీగా వెళ్ళి చూసుకుని రావచ్చు. లోపలంతా ఖాళీ అయ్యాక ఈ అమ్మ ఇప్పుడు మనల్ని కూడా లోపలికి పంపిస్తుంది. థ్యాంక్ యూ. లోపల ఒక స్క్రీన్ ఉందండి, ఇక్కడ కూర్చోడానికని టేబుల్స్ వేశారు. ఖతార్ దేశం గురించి ఇప్పుడు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తారు. Qatar's destiny transformed as sands whispered secret. When black gold surfaced in 1949, its first oil shipment with the Qatar Doha master plan envisioned a future reshaping cities into evolving landscapes. The Qatar Metro and Qatar Airways now pulses the urban. ఖతార్ దేశానికి నేషనల్ ఫ్లాగ్ ఇది. ఈ షో అయితే చాలా బాగుందండి. రూమ్లో నుండి బయటికి రాగానే ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారండి. చూడ్డానికి మామిడి తాండ్రలా కనిపిస్తుంది కదండి, ఇది అరబిక్ స్వీట్. ఒకప్పుడు కరెంటు పోతే ఇళ్లల్లో వెలిగించుకున్న లాంతర్లు ఇక్కడ కూడా ఉన్నాయి. అరబిక్ స్వీట్స్ కూడా చాలా బాగుంటాయండి, ఇప్పుడు మనకు ఇండియాలో కూడా దొరుకుతున్నాయి కదా. ఇంకో షాప్ దగ్గర ఈ స్నాక్స్ అన్నీ ఉన్నాయి. వాతావరణం చల్లగా ఉంది కదండి, సో వేడి వేడి స్నాక్స్ ఇట్టే చెల్లిపోతున్నాయి. సగం డబ్బాలు ఖాళీ అయిపోయాయి. ఈయనేమో ఇక్కడ పరోటాలు చేస్తున్నారు. పక్కనున్న స్టవ్ మీద ఒక ఆవిడ వాటిని కాలుస్తున్నారు. టీ, కాఫీ, జ్యూసులు లాంటివి కూడా అమ్ముతున్నారు. చల్లటివి కూడా తింటున్నారు, జిహ్వకో రుచి కదా. స్ట్రాబెర్రీ ముక్కల పైన మెల్టెడ్ చాక్లెట్ వేస్తున్నారు. మనం కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. కుకింగ్ చాక్లెట్ ను డబుల్ బాయిల్ చేసి స్ట్రాబెర్రీస్ పైన కోటింగ్ వేసుకొని తింటే బాగుంటుంది. ఆ డబ్బా 420 రూపాయలండి. అది ఇంకా అలా తినుకుంటూ ఇప్పుడు ఇంకా బోర్డ్స్ ఉన్నాయి, వీటిని అలాగ చూసుకుంటూ వెళ్తున్నామండి. ఎక్కడికక్కడ ఇలాంటి బోర్డ్స్ పెట్టి ఎక్కడే ప్రోగ్రామ్ జరుగుతున్నది అనేది ఏరో మార్క్స్ పెట్టారు. అలా ముందుకు వచ్చేసరికి ఇక్కడ ఇది కనిపించిందండి. ఇక్కడ కూడా జనాలు లోపలికి వెళ్తున్నారు. సరే ఏముంటుందో చూద్దామని అనుకున్నాం. కానీ కుడివైపు అంతా మెయిన్ రోడ్డు ఆ లైటింగ్స్తో అట్రాక్టివ్గా ఉండేసరికి మళ్ళీ ఇటువైపు ఒకసారి చూద్దాం అంటే ప్రతిసారి చాలాసార్లు చూస్తూ ఉంటాం, అయినా కానీ ఎన్నిసార్లు చూసినా బాగుంటుంది ఇక్కడ కార్నిష్ ఏరియా. ఇదిగోండి ఇక్కడ ఎక్స్పో 2023 అని ఉంది, లోపలికి ఎక్స్పో ఉంటుందని. నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు ఇక్కడ ప్రోగ్రామ్స్ ఏవో ఒకటి జరుగుతూ ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉండొచ్చు. ఇదిగోండి ఇక్కడ పెద్ద బిల్డింగ్ పైన ఖతార్ అని లెటర్స్ అలా జంప్ అయ్యి వస్తున్నాయి, మళ్ళీ వెళ్ళిపోతున్నాయి. కార్నిష్ అనే ఈ ఏరియాలో ఈ బిల్డింగ్స్ అన్ని చాలా బాగుంటాయండి. ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టానండి, అవి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను చూడండి. ఈ బిల్డింగ్ అయితే ఓన్లీ కలర్స్ ఇలా మార్చడానికి అన్నట్లుగా కట్టారో ఏమో మరి. మళ్ళీ చూడండి కలర్స్ అన్నీ మారుస్తూ అలా వెళ్తుంది. మెయిన్ రోడ్ మీద అటు ఇటు వెళ్లే వెహికల్స్ని కాసేపు అలా చూసిన తర్వాత ఇలాగ కిందకి ఇంకా వెళ్తున్నాం. ఇక్కడ కూడా ఖతార్ నేషనల్ డే డిసెంబర్ 18 అని రాసింది చూడండి బోర్డు పైన. ఇలా లోపలికి వచ్చేసరికి అసలు ఎంత అద్భుతంగా ఉందంటేనండి, సూపర్గా ఉంది చూడండి. ఇటువైపు అంతను నీలం ఎరుపు లైట్స్ పెట్టారండి, మరోవైపు నీలం తెలుపు పసుపు లైట్స్ పెట్టారు. కానీ చాలా చాలా బాగున్నాయండి, అసలు సూపర్గా ఉన్నాయి. ఈ వీడియోలో చాలా చోట్ల నేను మాట్లాడడం కంటేను అక్కడ ప్లే చేసిన మ్యూజిక్ వింటే బాగుంటుందని ఇంకా అలా వచ్చేసానండి. ఈ అరబిక్ సాంగ్స్ అని కానీ మిగతావి ఎలా ఉంటాయి మ్యూజిక్ అనేది వింటారని వచ్చాను.
వండర్ వాటర్స్ అని చూసాం కదండి, ఇప్పుడు అది చూడటానికంటూ వెళ్తున్నాం. మనకి జాతీయ జంతువు పులి ఎలాగో ఇక్కడ ఖతర్లో ఇది ఓరెక్స్ జాతీయ జంతువు. ఈ అరేబియన్ గల్ఫ్పై చుట్టూను ఒక రౌండ్ వేసి రావడానికంటూ ఈ పడవల్లో వెళ్ళొచ్చు. కార్నిష్లో ఈ పడవలైతే ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఈ పడవలో కూర్చుని పాటలు వినుకుంటూ అలా చుట్టూ ఒక రౌండ్ వేస్తే రావటం బాగుంటుంది. ఈసారి అయితే వెళ్ళలేదు కానీ ఇంతకు ముందు వెళ్తుండేవాళ్ళం. లైట్ షో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఖతర్లో ఇంకా చాలా మంచి మంచి ఈవెంట్స్ జరగబోతున్నాయి, మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ వీడియోస్లో చూపిస్తుంటాను. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోస్ను లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీరందరూ ఎప్పుడూ బాగుండాలి.